ఈరోజు సాంబార్ చేద్దాము. దోసకాయ, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, ఈ కూరగాయ ముక్కలు ఏంటంటే అన్ని యూజ్ చేసుకోవచ్చు. ఉడికించి మెదుపుకున్న పప్పు, నానబెట్టిన చింతపండు, ఒక ఉసిరికాయ సైజ్ అంతా. ఇది పప్పును బట్టి చూసి వేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ వేయించి నెక్స్ట్ దోసకాయ ముక్కలు వేయాలి. దోసకాయ ముక్కలు మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ, దోసకాయ, వంకాయ, సొరకాయ, టమోటో, పచ్చిమిర్చి, ముల్లంగి, మీ దగ్గర ఎన్ని కూరగాయలు ఉంటే అన్నీ ఒక్కొక్కటి సాంబార్లో వేసి చక్కగా చేసుకోవచ్చు. ఈరోజైతే నేను దోసకాయ, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి యూజ్ చేస్తున్నాను. తర్వాత ఈ ముక్కలు మగ్గటానికి చిటికెడంత సాల్ట్ వేయాలి. టమాటా యాడ్ చేశాను. కరివేపాకు యాడ్ చేస్తున్నాను. టమాటో, కరివేపాకు వేసాక కొంచెం తిప్పాలి. ముక్కల్ని తిప్పి ముక్కల్ని మంచిగా తిప్పేసి ముక్కలు తిప్పాక సాల్ట్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు, సాల్ట్ మొత్తం ముక్కలకు పట్టేలా మొత్తం కలిపి తిప్పాలి. తిప్పి కడాయి మొత్తం క్లోజ్ అయ్యేలాగా ఒక మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి ముక్కల్ని. ముక్కలు మగ్గాక మూతను తీసి మగ్గుంటాయి. 2-3 నిమిషాల్లో మళ్ళీ మూతను తీసేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసి ముక్కలు మెత్తబడి ఉంటే మనం ఉడికించి మెదిపి పులుసు కలుపుకున్న పప్పు ఉంది, ఆ పప్పుని యాడ్ చేసేసాం. యాడ్ చేసి మంచిగా గరిటెతో తిప్పాలి. నెక్స్ట్ పప్పు మంచిగా స్మెల్ వస్తూ తెరులుతూ ఉంటుంది. ఎసరు మరిగినట్టు మరుగుతూ ఉంటుంది. టైంలో ఒక గోలి అంత బెల్లం యాడ్ చేయాలి. పిల్లలు ఇళ్ళ దగ్గర ఆడుకుంటూ ఉంటారు, చిన్న చిన్న గోళీలు అలా అంత సైజు బెల్లం వేసి మరొకసారి తిప్పాలి. ఇందులో ఇంగువ యాడ్ చేసుకుంటారు, మెంతి పొడి కూడా యాడ్ చేస్తారు, ఒక చిటికెడంతా. అది వాళ్ళు వంట చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇంగువ అస్సలు యూజ్ చేయను నేను. ఇంగువ వేసినా కూడా మంచి డైజెషన్ అవుతూ ఉంటుంది. ఆ స్మెల్ పడకపోవటం వల్ల నేను యూజ్ చేయను. కొంతమందికి కొన్ని స్మెల్స్ ఇష్టం ఉండదు ఈ స్పైసెస్లో కూడా.
ఈ పప్పు మంచిగా మరుగుతుంది. ముక్కలను కొంచెం పైకి తీసి చూస్తే ముక్కలు కలర్ చేంజ్ అయ్యి ఉంటాయి. అది మనం వేసినప్పుడు కలర్ కంటే నెక్స్ట్ ఉడికాక కలర్ చేంజ్ అవుతుంది. ఫైనల్లీ గుమగుమలాడే సాంబార్ రెడీ.